తలదించండమా, చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, సర్వోన్నతుడ తండ్రి, ఈ సాయంకాల వేళ సమయంలో తండ్రి అతి చిన్న సంఘంగా కూడుకుంటున్న మాకు తండ్రి, బలమైన నీ వాక్కులతో మా హృదయాలను భద్రపరుచుకొని తండ్రి నీ కొరకు సిద్ధపడుతూ మరణం తర్వాత నిన్ను ఎదుర్కొనగలిగే శక్తి కలిగిన వారిగా ఎల్లప్పుడూ మేము ఈ ఆత్మీయతలతో తండ్రి ఉన్నతంగా నూరంతలుగా ఎదుగులాగల మమ్మల్ని బలపరచండి, బ్రతికించండి తండ్రి. బలమైన నీ వాక్కులతో మా హృదయంలో ఉన్న లోపాలను తండ్రి చెదరగొట్టి మమ్మల్ని బలపరచమని తండ్రి, స్థిరులుగా నిన్ను ఎదుర్కొందుకు సిద్ధపడిన వారిగా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను నిలబడలాగన తండ్రి కృపచూపమని తండ్రి, చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానమునివ్వండి తండ్రి. నా నోటిని నీ బోరగా వాదుకోండి తండ్రి. ప్రతి మాట తండ్రి నీ వాక్కులతో మా హృదయాలను సరిచేసుకొని నీ సన్నిధానంలో వర్తనలో తండ్రి నిందారహితమైన బ్రతుకులు మేము బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. కూడి వచ్చిన మా అల్లుడిని అయితే కూడి వచ్చిన తమ్ముని, కూడి వచ్చిన తల్లుల్ని, ఆ పసికందుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే రాబోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిలబెట్టి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తండ్రి, చెప్పబోతున్న నన్ను కూడా నీ ఉదక స్నానంతో మమ్మల్ని ఉదక స్నానం చేసి తండ్రి నీ సన్నిధి నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా నువ్వు కోరుకున్న విధంగా తండ్రి మేము మమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి ప్రాణం ఉన్నంత వరకు తండ్రి మా ప్రాణాత్మ దేహాలు నిన్ను ఆరాధించే విధంగా అట్టి వాక్కులతో మమ్మల్ని బలపరచమని నిన్ను తండ్రి ఎల్లప్పుడూ విడువక మరొక నీ సన్నిధిలో బ్రతుకుటకు సహాయము కృపను దయచేయమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమేన్. రైట్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలమ్మ. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటి తెలుసా? లోకంలో 100 మందికి గుండె ఆపరేషన్ చేయించాడు అనుకో, ఎవరైనా కానీ గుండె ఆపరేషన్, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా గుండె తన సొంత డబ్బు పెట్టుకొని గుండె ఆపరేషన్లు చేయించాడు అనుకో, లోకం ఏమంటుంది తెలుసా? అతన్ని ఏమంటది? దేవుడు అని అంటుంది. అంటే 100 మందికి గుండె ఆపరేషన్లు చేపిస్తే అతన్ని దేవుడు అని లోకం గొప్పగా చప్పట్లు కొడుతుంది, గొప్పగా అతన్ని ఆకాశం ఎంత ఎత్తుగా చూపిస్తుంది. మరి ఆ లోకంలో గుండె ఆపరేషన్ చేసేవాడు గొప్పవాడా? గుండెల్లో పుట్టే ప్రతి కోరికను, అందుకని అపోస్తుల కార్యంలో అంటాడు, మీలో సేవకుని పుట్టించి వారిలో దుష్టత్వాన్ని నుండి మళ్లించే వారిని పుట్టించాడంట. సేవకుడు అంటే ఎవడు? వారిలో దుష్టత్వాన్ని నుండి మళ్లించి పుట్టించేవాడు. లోకంలో గుండె ఆపరేషన్లు చేసి 100 మందికి గుండె ఆపరేషన్లు చేసేవాడు కాదు గొప్పవాడు. అంటే గుండెల్లో పుడుతున్న తప్పుడు కోరికల నుండి తప్పించి ఆ సేవకుడు ఏం చేస్తాడంట? వాక్యంతో హృదయాలను నింపేవాడే గొప్పవాడు. అంటే లోకంలో ఉన్న నానుడు ఏంటంటే గుండె ఆపరేషన్ చేస్తే గొప్పవాడు. కానీ దేవుని సేవకుడు హృదయంలో వాక్యపు విత్తనాలు విత్తుతున్నప్పుడు అవి మన బతుకుల్లో బాటల్లో ఉంచుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం లేదు. నిజమైన గొప్పవాడు ఎవడంటే సేవకుడు. అందరి సేవకుల గురించి మాట్లాడలేదు. సత్యం కొరకు నిలబడి, యేసుక్రీస్తు ప్రభుల సత్యం కొరకు నిలబడి ఆయన కొరకు ఉన్నతంగా జీవిస్తూ ఆయన బాటల్లో ఆయన పనిలో ఉన్నవాడు, ఆయన కొరకు హృదయంలో పుట్టిన ప్రతి పాపపు బీజాన్ని తొలగిస్తూ వాక్యంతో ఉన్నవాడే గొప్పవాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సేవకుడి యొక్క ధర్మం అది. ఎందుకంటే ఎన్ని గుండె ఆపరేషన్లు చేయించినా ఒకరోజు మరణం వస్తుందా లేదా? రైట్. ఈరోజు నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ నాకు మరణం వస్తుందా లేదా? వస్తుంది. అది పక్క. అది నీకైనా, నాకైనా, ఎవరికైనా. రైట్, అంతేనా కదా? ఏదో ఒక రోజు మరదు. కానీ ఎందుకంటే హృదయంలో పుట్టే హృదయం ఎటువంటిది? ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. ఇప్పుడు హృదయంలో పుట్టే వ్యాధికరమైన ఆ పాపపు స్వభావాన్ని తీసేయాలి. ఆడు గొప్పోడంటే స్వభావాన్ని తీసే విధంగా వాక్యాన్ని బోధించాలి. వాడు గొప్పోడు. 100 మంది గుండె ఆపరేషన్ చేసినాడు కాదు గొప్పాడు. హృదయంలో పుడుతున్న పాపపు స్వభావం అనే ఆలోచనను వాక్యము చేత చెప్పి వాక్యం యొక్క ఆ గుండెల్లో వాక్యాన్ని నాటిన వాడు గొప్పాడు. ఎందుకంటే మరణాంతరము హృదయ రహస్యం ఎరిగిన దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం కావాలి? మన హృదయం ఎలా ఉండాలి? తెలుపుతో ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే దేవుణ్ణి చూచెదరు అని అంటాడు. సో అలాగే ఈ క్రైస్తవాన్ని నేటికి కూడా సమాజం అర్థం చేసుకోలేకపోతుంది, సంఘం కూడా అర్థం చేసుకోలేకపోతుంది.
అందుకని దీనికి ఇంత గొప్ప వాక్యాన్ని ఏమో పక్కన పెట్టేశారు. దీనికి మతము అనే ఒక ముద్రను సమాజం తగిలించింది. ఈ మతమే ఉంటుంది ఈరోజు క్రీస్తు మార్గాన్ని. మరణము లేని మార్గం ఇది. ఇది మతం కాదు. మరణము లేని, మరణించిన తర్వాత మరో జీవంలోకి ప్రవేశింపజేసే మార్గమే క్రీస్తు మార్గం. ఇది అన్ని మతాలు కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పాడు? మతం ఏం చేస్తుంది తెలుసా? మతం అంటే ఏంది? మన ఆలోచన, మన నిర్ణయం, మన ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు దాంట్లో. ఇందులో అలాగ ఉండేదానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారమే ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంది? తలుపు నొద్ద నుండి ఏం చేస్తున్నాడంట? తడుతున్నాడంట. ఎవరైనా తడితే ఎవడైనా స్వరం విని తడితే తలుపు తీస్తే వానితో నేనుంటాను, నాతో వాడుంటాడు. అదే మతమైందనుకో, తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు మతాలు మార్చడానికి రాలే. యేసుక్రీస్తు ప్రభు హృదయం తలుపు దగ్గర ఉండి తలుపు తడుతున్నాడు. స్వరమిని తీస్తే ఆయన నీతో నివసిస్తాడు, లేకపోతే నిన్ను అంటి పెట్టుకునే ఉండడు ఆయన. దీన్ని మతం ఎలా అంటాం? బలవంతం చేసేది మతం. నీతిని ప్రేరేపించేది మతం కాదు, అది మార్గం. నీతి మార్గంలో ఏం లేదు, మరణము లేదన్నాడు. ఆ నీతి మార్గమే యేసుక్రీస్తు ప్రభు మార్గము. మరణం లేని మార్గం ఏదన్నంటే అదే. అందుకని తలుపు దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. తీస్తే నీతో నివసిస్తా, నువ్వు తీలేదంటే నాకు అవసరం లేదు, వెళ్ళిపోతా. దీన్ని మతం కాదు, మరణం లేని మార్గము అదే. అందుకనే ఈ మార్గంలో ప్రతి ఒక్కరికి, ఆదాము నుండి పుట్టుకొచ్చిన ప్రతి మాటకి మనందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన కఠినస్తుడు కాదు. ఇప్పుడు అవయవాలు ఇచ్చిన ఆయనే పాపం చేయకుండా మన చేతిని ఇలా పట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాం? ఏం చేయలేం. ఆలోచనలు ఇచ్చిన ఆయనే ఆ ఆలోచన మన తలంపుల్లో పుట్టగానే ఇడు పలానా చోటుకి పోయి తప్పు చేస్తున్నాడు, తలానా చోటుకి వెళ్ళిపోయి తన దేవుని నీతిని గంగలో కలిపేస్తున్నాడు అనగానే పట్టుకొని లాక్కొని నువ్వు చేయకూడదని ఆయన ఖండించవచ్చు. కానీ చేయడు. ఆయన స్వేచ్ఛనిస్తాడు. అటువంటి మహనీయుడే మన ప్రభు. అధికారాన్ని తీసుకోడు ఆయన. నువ్వు ఆయన అధికారానికి లోబడితే అప్పుడు తీసుకుంటాడు తప్ప బలవంతం చేసి కొట్టి తిట్టి చేయడు ఆయన. అందుకనే మతం కాదు ఇది, మరణము లేని మార్గము. ఈ మార్గంలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు తప్ప మన స్వేచ్ఛను ఆయన ఎప్పుడు బలవంతంగా లాక్కోలే. అందుకనే ఉన్నతమైన మార్గం ఇది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రడక్షన్. సంఘం ద్వారా ఏం చేయాలి? నానాక విధమైన జ్ఞానము సమాజంలోకి, సంఘానికి మనం తెలియపరచాలి. తెలియక లేదనుకో రకరకాలుగా అనుకుంటారు. జ్ఞానం కలిగిన ఈ సంఘంలో జ్ఞానాన్ని మనం బోధించాలి. అందుకని చెప్తున్నాను. సో రైట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో విశ్వంలో మొదటి పాపం ఏంటి? మిమ్మల్ని కాదులే, మీ మొదటి పాపం ఎవరన్నా తెలిస్తే చెప్పండి. విశ్వంలో మొదటి పాపం ఏంటి? విశ్వంలో మొదటి పాపం ఎక్కడ జరిగింది? విశ్వంలో మొదటి పాపం ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. ఈ విశ్వం అవతల పరలోకంలో జరిగింది. ఎక్కడ జరిగింది అది? హృదయంలో. ప్రధాన దూత యొక్క హృదయంలో ఏం మొలిచింది? గర్వం. అది తొక్కితే, అక్కడి నుంచి తొక్కితే ఇక్కడికి వచ్చాడు వాడు, భూమి మీదకి వచ్చాడు. విశ్వంలో రెండో పాపం ఏంటి? నేత్రాశ. మొదటిదేమో హృదయంలో గర్వం, రెండో పాపం ఏంటి? నేత్రాశ. నరుల నేత్రాశ వలయంలో నెత్తుటి మరకల ప్రవాహాలు. నరుల నేత్రాశ వలయంలో ఒలికింపబడిన నెత్తుటి మరకల ప్రవాహాలు. ప్రతి నేర చరిత్ర వెనకల్లా ఏముంటుంది తెలుసా? నేత్రాశ. గుర్తుపెట్టుకోండి. ప్రతి నేర చరిత్ర వెనుకల్లా ఏముంటుందిరా అయ్యా అంటే, ఈరోజు ఏ మర్డర్లైనా తీసుకోండి, ఏ మానభంగాలైనా తీసుకోండి, ఏ స్థితిలైనా తీసుకోండి, వాటి వెనకల్లా పురుడు పోసుకున్నది ఏదైనా ఉందంటే అది నేత్రాశ. ఆ నేత్రాశే మనిషిని ఈరోజు హతం చేస్తుంది. ఆ నేత్రాశే మనిషిని పతనం కోరుకుంటుంది. ఆ నేత్రాశే సభ్య సమాజాన్ని శ్మశానంగా మారుస్తుంది. ఆ నేత్రాశ ఈరోజు నేర చరిత్రగా మన కళ్ళ. నువ్వు ఏదైనా తీసుకోండి, ఈ టీవీలో ఏదైనా చూసుకోండి, ఏదైనా తీసుకోండి. ఒకటి కళ్ళు పడంగానే
ఒకటికి ఆస్తి పైన కన్ను పడుతుంది, ఒకరికేమో స్త్రీ పైన కన్ను పడుతుంది. ప్రతిదీ ఎలా పుడుతుందంటే ఈ నేత్రాశ వెలకనే ఈ నేర చరిత్ర అనేది జరుగుతుంది. చూద్దామా? దూతల్లో కొన్ని రకాలు ఉన్నాయి. దూతలు, ప్రధాన దూతలు, మహాదూతలు, కెరూబులు, చెప్పినట్టు ప్రధాన దూత. ఆ ప్రధాన దూతలో పుట్టిన హృదయ మొదటి పాపం ఏది? అదే గర్వం. హృదయంలో పుట్టిన గర్వం. నేను ఆకాశమంత ఎత్తుగా దేవుని సింహాసనం అంటే తన్ను హెచ్చించుకోవడం, అదే మొదటి పాపం. సో ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తూ ఈ నేత్రాశాల మధ్య ఒక పరిశుద్ధమైన కొమ్ము మొలుస్తుంది అని చెప్తున్నాడు దానియేలు గ్రంథం. ఒకసారి ఓపెన్ చేయండి, తీసుకుందాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నేనే చదువుతా, మీరు వినండి. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు మోపకుండా భూమి అంతటా పరిగెత్తుచుండను అంట. అంటే ఇది రెండవ కొమ్ము. అక్కడ దానియేలు గ్రంథంలో కొన్ని కొమ్ములు ఉంటాయన్నమాట. సో ఇది రెండవ కొమ్ము. ఒక మేకపోతు ఏం చేస్తుందంట? కాళ్ళు మోపకుండా భూమి అంతటా పరిగెత్తుతుందంట. ఇది కన్నులకు సాదృశ్యంగా చెప్తున్నాడు. కాళ్ళు మోపకుండా ఎలా పరిగెత్తుతుంది? ఆకాశంలో ఎలా పరిగెత్తుతా? ఇప్పుడు మన కన్నులు ఎలా భూమి మీద నిలిచి నడుచుకుంటూ పోయి చూస్తాయి? ఏమన్నా ఆలోచించండి. మన కన్నులు భూమి మీద నడుచుకుంటూ పోయి చూస్తాయి, అన్నీ చూడదు. ఇలా చూడంగానే మొత్తం. అందుకని ఆకాశం మధ్యలో ఏం చేస్తున్నాయి? మన కన్నులు ఇలా చూస్తూ ఉంటాయి, అన్నిటినీ చూస్తాయి. మనం నడుచుకుంటూ పోయి చూడవయ్యి. అలాగే దానికి సాదృశ్యంగా ఒక మేకపోతును చూపిస్తూ ఆకాశం మధ్యలో ఒక మేకపోతు ఏం చేస్తుందంట? కాళ్ళు నేల మీద మోపకుండా పరిగెత్తును. దాని రెండు కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఆ కొమ్మే ఏంటి? ప్రసిద్ధమైన కొమ్ము ఉండెనంటే ఏంటి? దాన్నే ఈ రెండు కన్నుల మధ్య దాన్ని ఏమన్నారంటే నేత్రాశ. అందుకనే యోహాను పత్రిక రాస్తూ యోహాను గారి చేత ఏమంటాడు తెలుసా? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. ఒక మేకపోతు భూమి మీద ఉండి కాళ్ళు మోపకుండా ఆకాశమంతా తిరుగుతుంది, పరిగెత్తుతుందంట. దానికి సాదృశ్యమే మన కన్నులు. దాని నొసటి నుండి ఒక పరిశుద్ధమైన కొమ్ము ఏంటంటే అదే నేత్రాశ. ఈ నేత్రాశ ఏం చేస్తుంది తెలుసా? ఒక ప్రతిష్ఠింపబడిన వాడిని నాశనం చేసి చెదరగొట్టేది ఈ నేత్రాశ. ఒక భక్తిపరుణ్ణి చెదరగొట్టేదే ఈ నేత్రాశ. ఒక దేవుని చేత అభిషేకింపబడిన వాడిని పాడు చేసేదే ఈ నేత్రాశ. బైబిల్ చరిత్రలో చాలా మంది మనకు కనపడిన వాళ్ళంతా నేత్రాశకు లొంగిన వారే. ఆ పరిశుద్ధమైన కొమ్ము ఎప్పుడైతే మొలుస్తుందో ఆ నేత్రాశ వలనే వాళ్ళు పడిపోయారు. దేవుని యొక్క ఆకర్షణకు వాళ్ళకు లొంగలేకపోయారు. మొదట దేవుని ఆకర్షణకు లొంగిన వారే తర్వాత లోక ఆకర్షణకు లొంగిపోయి ఈ నేత్ర ఆశ వలన లోకర్షకు లొంగిపోయి ఒక నెత్తురు ఒలికించిన చరిత్ర నేటికి సమాజంలో మనం చూస్తున్నాం, బైబిల్ చరిత్రలో చూస్తున్నాం. అటువంటి ఎందుకు ఈ నేత్రాశ వచ్చింది? ఆదికాండంలో విశ్వంలో పుట్టిన రెండవ పాపం ఏదైనా ఉందంటే భార్యాభర్తల మధ్య, ఏదోను తోటలో సకల వైభవాన్ని అనుభవిస్తున్న భార్యాభర్తల మధ్య దేవుడు పెట్టిన ఒక నియమాన్ని వాళ్ళు దాటిపోవడానికి కారణము ఏంటయ్యా అంటే ఆ రెండు కన్నుల ఎద్దుట ఒక ప్రసిద్ధ కొమ్ము మొలిచును. ఏంటయ్యాదంటే నేత్రాశ. వీరికి కూడా అదే నేత్రాశను వారు ఎడగేశాడు. అన్ని సుఖభోగాల మధ్య, అన్ని వైభవాల మధ్య దేవుని మాటకు లోబడిన వాళ్ళ బ్రతుకును పాడు చేసిన నేత్రాశ ఏదైనా ఉందంటే అది నేత్రాశ. ఈ కన్ను చూసినప్పుడు అది మంచిదనియు రమ్యమైనది అనియు అని అంటది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అది ఎలా కనిపిందంట వాళ్ళకి? మనోనేత్రములు ఎరిరింపబడిన వాడు దానికి ఎలా కనబడుతుంది? లోకమంతటిని నేను పెంటగా ఎంచుకున్నానన్నాడు పౌలు గారు. కానీ మనోనేత్రాలు మూసుకుపోయి లోక నేత్రాశకు బయటపడితే, నేత్రాశకు లొంగిపోతే దేవుడు ఏదైతే చెప్పాడో అది మరణం అని దాది ఎలా కనపడిందంట? మంచిదియు రమ్యమైనదియు కనపడిందంట.
దేవుడేమో అది మరణం అంటే, వీళ్ళ కంటికి ఎలా కనపడింది? మంచిదిగా కనపడింది, రమ్యమైనదిగా కనపడిందంట. ప్రతి నేర చరిత్ర వెనకల్లా దాగి ఉన్న చరిత్రే ఈ నేత్రాశ. నేత్రాన్ని ఎలా చేసుకోవాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు చెబుతూ, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెబుతూ, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు. ఒకసారి తీసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 23 చదవమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై అయ్యును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండని ఎడల చీకటి ఎంతో గొప్పది. చాలా. సో మీలో ఉన్న మీ దేహమునకు దీపము కన్నే. ఈ కన్ను ఎప్పుడైతే చెడిపోతుందో దేహం చెడిపోతుంది. పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా ఎలా కనబడుతుంది? పచ్చ కామెరలోనే కనబడుతుంది. మనం లోకంలో ఒక సామెతలు, పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చ కామెరలుగా ఎలా కనబడుతుందో, దేహము చెడిపోయిన వాడు, ఈ దేహానికి దీపమైన ఈ కన్నును ఎవడైతే పాడు చేసుకుంటాడో వాడి జీవితం ఏమైపోద్ది? వాడు దేన్ని మంచిగా చూడలేడు. చాలా మంది యవనస్తుల జీవితాలు నాశనమై పతనమైపోవడానికి కారణమయ్యే యవనస్తులేంటి, వృద్ధులేంటి, ఎంతో మంది గొప్ప వాళ్ళు అనుకున్న వారు, ఎంతో మంది వివేకం కలిగిన వారు, చదువుకున్న వారు, చదువులేని వారు, ఎంతో మంది నేత్రాశకు లొంగిపోయి పాడైపోయిన జీవితాలు. ఎన్నెన్నో వెబ్సైట్లు, ఎన్నెన్నో సినిమా ప్రభావాలు, ఎన్నెన్నో సీరియల్ ప్రభావాలు, ఇవన్నీ ఎలా కనపడుతున్నాయి? అర్ధగంట వాక్యం దగ్గర కూర్చోలేని మనము 2.5 గంట సినిమాకి వెళ్ళి కూర్చుంటాం. ఏంటిది? నేత్రాశ. ఆ మేకపోతు ఆ కన్నుల మధ్య ఒక ప్రధాన కొమ్ము మొలిచింది, దాన్ని నేత్రాశ. ప్రతి నేత్రాశలో ఉన్నదే, మనిషి నేత్రాశల మధ్య ఒక ప్రధాన కొమ్ము ఏంటి? నేత్రాశ. ఈరోజు ఎన్నో వెబ్సైట్లు, ఎన్నో భయంకరమైన బూత్ సినిమాలు, ఎన్నో నీతి నియమం లేని బిగ్ బాస్ లాంటి షోలు, ఇవన్నీ ఏంటి? వల్గర్ మాటలు, సమాజాన్ని అపవిత్రపరిచే మాటలు, సమాజాన్ని పవిత్రపరిచే మాటలు ఎక్కడ మనకు కనపరావు. అలాంటి సమాజం మధ్యన ఈరోజు మనిషి పతనమైపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు ప్రతి నేత్రాశ వెనుక నేర చరిత్ర ఏముందంటే, ఇదే రక్తపు ఒలికిస్తున్నారు. దేనికి? ఈ కన్ను వలనే, ఈ నేత్రాశ వలనే. అలాగా సమాజం మారిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ మనం ఇరుక్కుంటున్నామో జాగ్రత్తగా చూసుకోండి. ఈ నేత్రాశ ఎక్కడైతే మనం ఆది దంపతులను నాశనం చేయడానికి కారణం ఏంటి? ఆది దంపతులు మరణంలో మగ్గిపోవడానికి కారణం ఏంటి? వారి ద్వారా మనందరికీ మరణం ఏలబడి చేయడానికి ఎవ్వరో ఒకరు చూపిన అవిధేయత ఈరోజు మనల్ని కూడా మరణం ముంచేస్తుంది. ఆ మరణం నుండి రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది అర్థమైతే మనందరం ఏం చేయాలి? ఈ నేత్రాశ, మన దేహమునకు కన్ను ఏది? మన దేహమునకు దీపం ఏంటి? ఈ కన్నే. ఈ కన్ను పవిత్రమైన ఎడలా మనం పవిత్రంగా ఉంటాం. ఈ కంటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కంటిని కంట్రోల్లో పెట్టుకున్న వాడే గొప్పవాడు. మనము చరిత్రలోకి వెళ్ళి చూస్తే భక్తులే ఈ ప్రధాన కొమ్ము ఏం చేస్తుంది? ఈ నేత్రాశని ఏం చేస్తుంది? చెప్పాను కదా, ఒక భక్తిపరుడిని పతనం చేస్తుంది, ఒక ప్రతిష్ఠింపబడిన వాడిని నాశనం చేస్తుంది, ఒక నీతిమంతుడి నీతిని పడగొట్టేస్తుంది, ఒక యథార్థవంతుని యథార్థతను నాశనం చేసి ఉచ్చులేకి ఈడ్చుకుపోతుంది. ఏంటయ్యా ఇదంటే ఇదే నేత్రాశ. బైబిల్ చరిత్రలో దావీదు అనే గొప్ప మహాభక్తుడు, ఉన్నతవంతుడు, దేవుడికి ఇష్టడైన వాడు ఇదే నేత్రాశకు లొంగిపోయాడు. దేవుడి ఇష్టడు ఆయన, నాకు చాలా ఇష్టడైన దావీదు గురించి గొప్పగా దేవుడు ప్రకటించుకున్నాడు. యెషయాకు 7 మంది కుమారులు ఉంటే వాళ్ళందరినీ ఎనికి దన్నేసి ఈయన్ను ఎంచుకున్నాడు, ఈయన్ను అభిషేకించుకున్నాడు. అటువంటి మహనీయుడు ఒకరోజు పతనావస్థ స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం ఈ నేత్రాశే.
కేవలం ఈ చూపులో మొదలైన ఒక భయంకరమైన దుర్మార్గమైన కోరిక. మొదటి ప్రారంభంలో మాత్రం నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుకొనుదే తట్టు చేయదేవా అని ప్రార్థించిన వాడే తర్వాత ఈ నేత్రాశకు లొంగిపోయాడు. ఆది కీర్తనకారులో మొదటి అధ్యాయంలోనే పాపుల ఆలోచన చెప్పున నడవక, దుష్టుల మార్గమును నడవక అని బల్లగుద్ది చెప్పిన వాడే, పాపుల మార్గంలో నడవద్దు, దుష్టుల ఆలోచన చెప్పున మీరు ఉండొద్దు అని చెప్పిన ఆయన చరిత్ర కొంత దూరం ప్రయాణించిన తర్వాత, కొంత దూరం ఆయన లోతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాపమనే ఓ నేత్రాశ, ఆ నేత్రాశ ఆ ప్రధాన కొమ్ము ఆయన ఏం చేసింది తెలుసా? పతనావస్థ తీసుకెళ్ళిపోయింది. చూద్దామా ఎంత గొప్ప వీరుడు అంటే, ఇశ్రాయేలులో సింహమును ఎలుగుబంటిని చీల్చేసిన వాడు. గొర్రెల మందలను లాక్కెళ్ళిపోతుంటే సింహాన్ని సైతం చీల్చిన వాడు, ఎలుగుబంటిని సైతం బొబ్బరించుతున్న ఎలుగుబంటిని కూడా దాని కంఠాన్ని కోసినవాడు. ఒట్టి చేతులతోనే అటువంటోడు ఏమైపోయాడురా అంటే, ఒకరోజు నేత్రాశలకు లొంగిపోయి నెత్తుటి మరకలు ప్రవహించేలా చేసేసాడు. క్షణికమైన నేత్రాశ. మహావీరులను సైతం ఈ నేత్రాశ ఏం చేసింది? నేలకు పడగొట్టేసింది. గొప్పవారిని సైతం, గొప్ప వాళ్ళని అనుకున్న సైతం, ఎంతో ఆత్మీయస్థాయిలో ఉన్నతంగా ఉన్న వారిని ఎక్కడో అదో పాతాళానికి తొక్కేసింది. ఏంటయ్యా అదంటే ఈ నేత్రాశే. దావీదు లాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, దావీదు అంటే నా హృదయానుసారుడిని, దేవుడు హృదయానుసారుడని చెప్పుకున్నవాడే ఏం చేశాడు? నరహత్య చేయడం మొదలుపెట్టాడు. పాపం ఆయన కన్నులకు, ఆయన మనోనేత్రాలను గుడ్డితనంగా చేసింది. ఒకనాడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడే, దేవుని చేత శబాష్ అనుకున్నవాడే, దేవుని చేత వీడుంటే చాలు అనుకున్నవాడే, అటువంటి ఆయనకు ఒకానొక క్షణంలో కన్నీటి బాధను మిగిల్చాడు దేవుడికి దావీదు. నేల కూల్చింది ఆయన నేత్రాశ. ఆయన నేత్రాశలో పుట్టిన ఒక క్షణికమైన కోరిక ఆయన్ను అదో పాతాళానికి తీసుకుపోయింది. ఎంతో మందికి బుద్ధి చెప్పిన వాడే, ఎంతో మంది శత్రువుల యొక్క గుండెలను చీల్చిన వాడే. ఈ నేత్రాశ ఈయన గుండెల్ని చీలిస్తే, ఈ నేత్రాశ ఈయన గుండెల్ని చీల్చడం వల్ల ఈయన ఇంకొకరిని నీతిమంతుల గుండెలను కూడా చీల్చిపడడం మొదలుపెట్టాడు. క్షణికమైంది. చూద్దాం ఒకసారి సమూయేలు 2వ గ్రంథం చూద్దాం, ఆయన ఏం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు కుంగకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచు, ఎక్కడున్నాడంటేనా? రాజనగరం మిద్దె మీద, అంటే చాలా హైట్లో ఉన్నాడు ఆయన. కానీ అంత గొప్ప మేడ మీద ఉంటూ ఎక్కడ చూశాడు ఆయన? రాజు నగరం మిద్దె మీద నిలబడి ఒక స్త్రీ ఏం చేసింది? స్నానం చేయట చూశాడు. నేత్రాశ. కన్నులు త్రిప్పుకున్న వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పుకొను చేయము అని ప్రార్థించి తన పడకను, తన యథార్థతను, తన దేవుని యందు భయభక్తులు గడిగి నీతి యథార్థతను కాపాడుకున్నవాడు, దేవుని కొరకు ఉన్నతమైన బలమైన యుద్ధాలు జరిగించిన వాడు, శత్రువులు గుండెల్లో నిద్రపోయినవాడు, దావీదు పేరు చెప్పితే దావీదు పేరు వెనకాల వచ్చే శబ్దం ఏంటి? యెహోవా. ఆ పేరు వినంగానే చుట్టుపక్కలున్న అన్యజనాల గుండెల్లో నిద్ర కూడా లేని దినాలవి. అటువంటి వీరుడు, అటువంటి శూరుడు, అటువంటి యుద్ధ వీరుడు పతనమైపోయి అదో పాతాళానికి పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీ స్నానము చేయించుండగా చూడడంలో పడిపోయాడు. గుండెలు చీల్చిన బంటు ఏమైపోయాడు? గువ్వలా మారిపోయాడు.
గమ్యంలో పరిగెత్తాల్సిన వాడు గమ్యం వైపు నడవకుండా వేరే చోటకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. తన చూపు నిలుపుకోలేకపోయాడు, తన చూపు తిప్పుకోలేకపోయాడు. ప్రార్థన అయితే చేశాడు, కానీ కరెక్ట్గా శోధన సమయంలో ఆ చూపును తిప్పుకోలేక ఒతికలు పడిపోయాడు. ఎవరైనా భక్తిపరుడు, బలవంతుడు, దేవుని ఆయుధము, దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు ఎక్కడయ్యా పడిపోయాడు? నేత్రాశ. చూద్దామా, సమాజాన్ని మనం వెలికెత్తి చూస్తే ఎక్కడ చూసినా ఈ ప్రేమ అనే ఉన్మాదం, స్త్రీ పురుషుల మధ్యన కలిగే ఈ ప్రేమ అనే ఉన్మాదం ఈరోజు భర్తను హతమారుస్తున్నారు, భార్యను హతమారుస్తున్నారు. ఎందుకయ్యా? దీని వెనకాల ఏముంది అని అంటే నేత్రాశ. ఈ నేత్రాశ ఈరోజు నెత్తుటి రక్తాల ప్రవాహం ఈరోజు ఎందుకు జరుగుతుంది? ఏ ఛానల్ అయినా పెట్టు, మీరు టీవీ ఛానల్ ఏదైనా పెట్టు, దాని వెనకాల ఉన్నదంటే నేత్రాశ. కొట్టుకొని నరుక్కొని చచ్చిపోతున్నారు. ఎందుకు రావాని చంపావంటే నా భార్యను కూడాడు. ఇది లోకంలో, సమాజంలో మనం అందరినీ చూస్తున్నాం కదా. ఒక ఇద్దరు యవనస్తుల మధ్య ప్రేమ అనే ఒక ఉన్మాదం ఎక్కడ పుడుతుంది? ఇదే నేత్రాశ. ఒక అమ్మాయిని చూడంగానే వానికి నేత్రాశ పుడుతుంది. తర్వాత కోరికలు తీరిపోవడంగానే గొడవలి కత్తితో గొంతులు కోసేసుకుంటున్నారు, నెత్తుటి మరకలు ప్రవహిస్తున్నాయి. ఎందుకయ్యా అంటే ఈ నేత్రాశే. అందమైన వాటిని చూడంగానే ప్రేమ అనే ఒక ఉన్మాదం దానికి తగిలించి కొన్ని రోజులు వాళ్ళ నేత్రాశలో పుట్టిన ఆ కోరికలు తీరంగానే ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు నరహత్య చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడు చంపుతాడా? కడుపులో 9 నెలలు మోస్తుంది తల్లి బిడ్డను మోసిన ఆ 9 నెలల ప్రసవ వేదన టైంలో వాడు ఎదిగి గర్భంలో ఎదగగానే తల్లిని కడుపులో తంతుంటాడు. తన్నినప్పుడు తల్లి తన్ను ప్రేమించింది గనక ఆ బిడ్డ తన్నుల్ని ఏం చేస్తుంది? అటువంటి భయంకరమైన నొప్పులతో ఉన్నప్పటికీ బిడ్డ కాళ్ళు కడుపులో తన్నుతుంటే, ఏంట్రా నా కడుపులో పుట్టి నన్నేదంతావా అని కాసేపు ఇలా పొట్ట నొక్కిందనుకో, సచ్చూరుకుంటాడు. తంతుంటే ఏమనుకుంటుంది తెల్ల, నా బిడ్డను చూసుకునే ధన్యత త్వరలో రాబోతుందని ఆనందంతో మురిసిపోతుంది ఆ తల్లి. అది ప్రేమ అంటే. అది కదా ప్రేమ అంటే. తన్నుతున్నా చంపకుండా కాపాడుకుంటుంది, అది ప్రేమ. ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ చూడండి. మనం ఎంత తిరుగుబాట్లు చేస్తున్నా, బిడ్డలు ఎంత వాళ్ళ పైన తిరుగుబాటు చేసి వాళ్ళని చెప్పిన మాట వినకుండా ఎక్కడో ఒక చోట మారతాడన్న ఆలోచన, ఎక్కడో ఒక చోట నా బిడ్డ ఏదో ఒక రకంగా వాడు మారు మనసు పొందుతాడు. వాడు ఎంత నీచమైన పనులు చేసినా కానీ బిడ్డను ఒడికి చేర్చుకుంటుంది తల్లి. ప్రేమ అదే. నువ్వు ప్రేమించిన అమ్మాయో నువ్వు ప్రేమించిందో చూడు, ఈ నేత్రాశకు లొంగిన ప్రేమను చూడు. ఒకసారి ఏం చేస్తా తెలుసా? నువ్వు ఒక్కసారి నీ మీద ఏదైనా ఒక మచ్చ వచ్చిందనుకే నీ ముఖం చూడకుండా వెళ్ళిపోతారు. అది ప్రేమ. సరి చేసుకోవాలని చూడదు, సరి చేయాలని చూడదు, ఇది తప్పు అని చెప్పదు. ముఖం చూడకుండా వెళ్ళిపోయి ఇంకొకరినెవరిని వివాహం చేసేసుకుంటారు. ఈడేమో గాలిగాడైపోతాడు. సో ప్రతి నెత్తుట ప్రవాహాల వెనుకల ఏముంది? నేత్రాశే. చంపడం ఇదే. ఎందుకు చంపాడంటే ఎప్పుడో ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలే, అందుకని కత్తి తీసుకొని కడుపులో 10 పోట్లు ముడిచాడు. అది ప్రేమ. అది ప్రేమ. ఎప్పుడో వివాహం కాకమునిపే వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం కొనసాగింది. ఈరోజు అది కంటిన్యూ అవుతుంది. అది భర్త చూశాడు, హతమార్చేశాడు. ఏం జరిగింది వెనకల్లా? ఎప్పుడో ఒకప్పుడు మొదలైన నేత్రాశ వారి అనుబంధాన్ని వాళ్ళ యొక్క జీవితంలోకి వీడు ఎంటర్ అయిపోయాడు. ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో భర్త అది చూశాడు, గుండెలు బాదుకున్నాడు, మోటు వేశాడు, మోసగించాడు, చంపేశాడు. ఈరోజు జైల్లోకి వెళ్ళి చూడండి. మనం జైల్లోకి వెళ్ళి చూస్తే ఎందుకయ్యా వచ్చావంటే నేత్రాశలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, అతి తక్కువ శాతం దొంగతనం కూడా నేత్రాశే. ఒకని ఆస్తి పైన కన్ను వేయడం కూడా నేత్రాశే. ఒకటి అన్నదమ్ముల ఆస్తి వాడు నాకంటే ఎక్కువ ఉందని లాక్కోవడం కూడా నేత్రాశే. వీటన్నిటి వెనుకల ప్రతి మానవంగం, ప్రతి మోసం వెనకల్లా, ప్రతి మడ్డర వెనకల్లా ఏముందిరా అయ్యా అంటే ఈ నేత్రాశే. ఇదే మానవుణ్ణి పతనం చేసే నేత్రాశ. అందుకనే ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు?
ప్రసంగం చేస్తూ మొదట్లోనే వేస్తున్నాడు. మొదట్లోనే ఆ బీజాన్ని తొక్కడానికి అక్కడున్న శిష్యులందరికీ మాటలు నేర్పిస్తున్నాడు. ఏమని? నాయనా, కళ్ళు జాగ్రత్తరా, కళ్ళు జాగ్రత్త. నీ కన్ను చెడితే నీ దేహం చెడుతుంది, నీ దేహం చెడితే నీ ఊరు పాడవుతుంది, నీ ఊరు పాడైపోతే దేశాలే చెడిపోయాయి. ఈరోజు ఏంటి, ఎందుకు చెడిపోయింది? దేహానికి ఉన్న తేటగా వలసున్న ఆ కన్ను చెడిపోవడం వల్లనే ఈరోజు దేశాలు, ప్రపంచాలన్నీ నాశనానికి పోవడానికి కారణం ఏందని ఉందంటే దాని వెనకల్లా ఏముండదంటే నేత్రాశ. అంతకు మించి ఏముండదు. ప్రతి నేర చరిత్ర వెనకల నేత్రాశే. దావీదు కూడా ఏం చేశాడు? నేను చదువుతా. ఆమె బహు సౌందర్యవతిది, ఈ ఉండుట చూచి ఎలా ఉందంటావా? బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి. ఆపురా, నేను చదువుతా. బహు సౌందర్యవతి ఎలా అంటదంట? మామూలు కాదంట. ముక్కుండి కాలు వంకర ఉండేది కాదంట. అందమైన ముఖం ఉండి జుట్టు లేనిది కాదంట. అందంగా ఉండి అవిటికాలో లేకపోతే ఈయన వికరాంగులలో కాదంట. బహు సౌందర్యవతి, వండర్ఫుల్గా, చాలా అందంగా. ఎప్పుడు కనపడుతుంది ఆమెకి? ఎప్పుడు ఆయన చూస్తున్నాడు? ఆమె స్నానము చేయుచుండగా చూసి ఆయన కళ్ళకి ఎలా కనపడింది? బహు సౌందర్యంగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనపడింది. చూద్దాం. ఈరోజు కూడా సమాజంలో అందంగా కనపడితేనే ఆకర్షణ, దాన్ని ప్రేమ అనే మత్తు. ఆ మత్తు వెనకల్లా ఎన్నో మరణాలు మనం కోకలుగా చూస్తున్నాం. ఎన్నో మరణాలు, ఆ మత్తు వెనకల్లా పుట్టే మరణాల సంఖ్య దినదినము మనకు పెరిగిపోతున్నాయి. దీన్నే ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారు? నేత్రాశ. లోకంలో దాన్ని లవ్ అంటుంది, బైబిల్ దగ్గరికి వచ్చి దాన్ని లస్ట్ అంటాడు దేవుడు. అది జారత్వము, అది వ్యభిచారము. సౌందర్యాన్ని చూసే వాళ్ళు మాత్రమే. సౌందర్యాన్ని చూసి ఈరోజు ప్రేమ అనేది పుట్టింది. ఆ రోజు కూడా దావీదులో ఏం పుట్టింది? ఆమె లగ్నంగా ఉంటే ఆమెను చూసి, ఆమె సౌందర్యంగా ఉండడం చూసి ఏం చేశాడంట? దావీదు దాని సమాచారం తెలుసుకొట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె అయిన హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్సబా అని తెలియజేయగా, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగారు. ఎవరు ఆ స్త్రీ? ఎక్కడ ఉంటుంది? ఏంది? రాజు స్టేటస్ ఇక్కడ, రాజ్య పరిపాలన. వంగంటే వంగాలి, లేయంటే లేయాలి. ఒక దైవ నీతితో ఉన్నవాడు, ఒక దైవ బలముతో ఉన్నవాడు, దైవాన్ని అనుసరించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేయాలి తెలుసా? సంఘంలో అయినా సమాజంలో అయినా ప్రతి స్త్రీని మనం పవిత్రంగా చూడాలి. అది దైవనిధి, అది దైవం యొక్క గొప్పతనం. మీ పాస్టర్ గారు ఒకసారి నాకు ఒక సందర్భంలో కొన్ని మాటలు చెప్తాడు. చాలా అద్భుతం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. తన జీవితంలో తనకొచ్చిన శోధనలు కొన్ని ఎరగా పడుతున్నప్పుడు వాటిని తిప్పుకొని బయటికి వెళ్ళిపోయాడు. నాకు ఎప్పుడన్నా ఒక పరిస్థితి ఏదైనా ఒకటి వస్తుందంటే నేను చాలా ఆశ్చర్యపోతాను దానికి. మా అల్లుడికి దేవుడు అటువంటి శక్తి ఎలా ఇచ్చాడు? అంత గొప్ప నియమం కలిగిన క్యారెక్టర్ ఎలా వచ్చింది? అవకాశాలు వస్తే అవకాశాలను తన్నుకుంటూ పోవడం అంటే మామూలు విషయం కాదు. అది బలాత్కారం చేస్తున్నా అప్పుడప్పుడు, నేను గొప్ప కాదు, అప్పుడప్పుడు ఆ మాట విన్నప్పుడు ఒక ఏసేపు క్యారెక్టర్ గుర్తొస్తుంది అతనిలో. ఇంత గొప్ప నియమం, ఇంత గొప్ప క్వాలిటీ ఎలా వస్తుంది? అవకాశం వస్తే పొరుగు వాని భార్యని నాశనం చేద్దాం, పొరుగు వాని కూతుర్ని పాడు చేస్తాం. అవకాశం వస్తే ఆడదు కదా, చిత్తు ఏదైనా చేద్దామని లోకంలో కోతికాడ నక్కల సమాజం కాచుకొని ఉంటే, అతను ఒక దైవనీతి కలిగిన వాడు కాబట్టే ఈరోజు అతనికి పొగడాలని కాదు, అతను నాకు చెప్పుకున్న రహస్య జీవితం అది. అటువంటి అవకాశాలు వస్తే దైవ బలంతో దాన్ని అసహించుకుంటూ పారిపోతుంటే, కొన్నిసార్లు ఎంత గొప్ప మాటలు అవి. ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది నాకు. అది కదా దైవ బలం, అది కదా దైవశక్తి. ఈరోజు లోకానికి అటువంటి శక్తి ఉందా? అవకాశాలు వస్తే కుక్కలా వెమ్మటి పడివి, కుక్కలా చీల్చి చండేసేది మనుషులు మన మధ్య లేరా? దావీదు కూడా కుక్కలా మారిపోయాడు. సింహం వంటి వాడు కుక్కలా మారిపోయాడు. ఎందుకు తెలుసా? దీని వెనకాల నేత్రాశ. దైవభక్తి కలిగిన వాడు, దైవ బలం ఉన్నవాడు ఏమైపోయాడు? కుక్కల తోక పుడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప! గుండెలు చీల్చేవాడు, సింహపు గుండెలు చీల్చేవాడు, ఎలుగుబంటికు గొర్రెలను
ముడితే చాలు, అది సింహమా ఎలుగుబంట లేకపోతే దాని నాన్న దాని ముత్తాత, నాకేంటే నా గొర్రెను లాక్కొని పోతుంటే ఊరుకుంటానా అని సింహాన్ని సైతం ఎలుగుబంటిని సైతం చీల్చిన వాడు ఈరోజు నీ సైనికుడే కదా అతను. నీ రాజ్యంలో నీ పని కింద నీ కాళ్ళ కింద ఉన్నవాడు, నీ పనిలో సహకారుడు కదా, నీ దాసుడే కదా. నీ దాసుని యొక్క భార్యను కూడడం ఎంతవరకు న్యాయం దావీదో? ఈరోజు సంఘానికి కూడా భయం పట్టాలి. అటువంటి మహావీరుని యొక్క అటువంటి శూరుణ్ణే అనగదొక్కితే అపవాదిగాడు మనమెంత, మన బతుకులమెంత. వాడు గర్జించు సింహం వల్ల ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎవరిని నాశనం చేద్దామా? ఆ రోజు గర్జించు చూసి వెళ్ళిపోయాడు. ఆ గర్జన చేత, ఆ గర్జనకు లొంగిపోయాడు దావీదు. ఎంత చూడు. సో సంఘం లేకొచ్చిన ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, తన 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 ఎవడు దాసుడు భార్య ఎలా చూసుకోవాలి? కన్న కూతురులా చూసుకోవాలి. ఈరోజు సేవకులకైన మనం కూడా లోకంలో ఉన్న వారినైనా సమాజంలో ఉన్న కన్న తల్లులు కన్న కూతుర్ల వల్ల చూసుకోవాలి. దావీదు కూడా సంఘానికి ఒక మాట చెప్తారు, బిడ్డల ఎదుట తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించుతారో నేను కూడా సంఘం ఎదుట కూడా అలాగే ప్రవర్తించాను. తల్లిదండ్రుల ప్రవర్తన బిడ్డల ఎదుట ఎంత బాగుంటే వాళ్ళకి అదే క్షేమం. మనం అనుకుంటాం నా కూతురు పాడైపోయింది, నా కొడుకు పాడైపోయాడు. లేదు లేదు బిడ్డ, పాడైపోయింది మీరు పాడైపోతే మన బిడ్డలు పాడైపోయారు. ఎందుకంటే పుట్టిన దినం నుండి మార్గమును వాళ్ళకు ఉపదేశించలే. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలబడినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా మాటలు వాళ్ళ హృదయం అనే పలకల మీద నువ్వు రాయలా. వాటికి నొసటిగా మీరు కంఠహారం వలె వాటిని కట్టలే. అందుకని వాళ్ళ జీవితాలు పాడైపోయాయి. ఈరోజు నెత్తి నోరు కొట్టుకున్నా మారరు. తల్లిదండ్రుల ప్రవర్తన కరెక్ట్ అయితే బిడ్డలు కూడా కరెక్ట్ ఉంటారు. అలాగని అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను. సమూయేలు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఎవరి గొర్రెనైనను ఎవరి వెండినైనను అన్యాయంగా నేను తీసుకోలేదన్న ఆయనకు ఎటువంటి కొడుకులు పుట్టారు తెలుసా? లంచగుండెలు పుట్టారు. ఒక యేసేపు నీతిమంతుడు, కానీ ఆయనకు పుట్టిన సంతానం ఎటువంటి తెలుసా? చాలా దరిద్రులు. సో అందరూ అలాగా ఉంటారని చెప్పలేదు, కొంతమంది జీవితాలు ఉంటాయి. సంఘానికి కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులు బిడ్డల విధంగా ఏ విధంగా ప్రవర్తించారో నేను కూడా అలాగే ప్రవర్తించాను. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? తన దాసుడి యొక్క భార్యని ఎలా చూడాలి? కన్న కూతురు కదా చూడాల్సింది, కన్న బిడ్డలా కదా చూడాల్సింది. నా బిడ్డ నేను స్నానం చేస్తుంటే నేను అలా కళ్ళు అప్పగించి చూస్తానా? చూడకూడదు. ఇప్పుడు ఇతన్ని కూడా పాడు చేసింది, ఇతన్ని పాడు చేసింది ఏంది? ఆ పరిశుద్ధమైన కొమ్ము. ఏంటి ఆ పరిశుద్ధ కొమ్ము? నేత్రాశ. అది ఆ నేత్రాశ అతన్ని ఏం చేసింది? ఈడ్చుకెళ్ళిపోయింది. ఎక్కడికి ఈడ్చుకుపోయిందంటే, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము, వణుకు నాకు పుట్టుచున్నదయ్యా. ఇంత గొప్ప ఆకారాన్ని తల్లి గర్భంలో నాకు ఇచ్చావు. ఈ ఎముకలేంటి, ఈ చర్మం ఏంటి, ఈ అవయవాల నిర్మాణం ఏంటి? ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలకు అందరినీ ఒక్క అవయవం కూడా ఎవరైనా అయినా సైంటిస్టు, నువ్వు పెద్ద సైంటిస్ట్గా పెద్ద చదువులు చదివు కదా, ఏదో కిడ్నీ తయారు చేయరా అంటే ఎవడి వల్ల కాదు. పోనీ ఒక కన్ను తయారు చేయరా నాయన అంటే నా వల్ల కాదు బాబయ్య. ప్లాస్టిక్ కాలయ్యా చేస్తానయ్యా. డైరెక్ట్ ఇలా ఈ మాంస సంబంధమైన కాళ్ళను నేను చేయలేను. సైన్స్ని అడుగుదాం. పోనీ సైన్స్ ఈరోజు ఒక కన్ను తయారు చేయాలంటే, ఈరోజు సైన్స్ పెద్ద గొప్ప అంటున్నారు కదా. సైన్స్ చాలా గొప్పది, దేవుడి కంటే సైన్సే గొప్ప అంటారు దరిద్రులు. అరే దేవుడు అన్ని వండి పెడితే రుచి చూసి అబ్బా కూర బాగుంది అనేది గొప్పతనమా? ఏ సైన్స్ చేయలేదు, దేవుడు మాత్రమే. అందుకని సైన్స్ అంత గొప్పదైతే సైన్స్ చేయాలి, కనును తయారు చేయాలి, మనుషును స్వతహాగా తయారు చేయాలి. ఈరోజు భార్యాభర్తలు మాత్రమే బిడ్డను ఎందుకు అంటున్నా? అది దైవ నియమం కనుక. మరి నువ్వు ఎందుకు మనిషిని తయారు చేయలేకపోతున్నావు? అది చేయలేవు, అది నీ వల్ల కాదు. దేవుడు తప్ప, దేవుడు మాత్రమే చేయాల్సింది కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే. సో ఈరోజు సైన్స్ కంటే గొప్పది ఏమైనా ఉంటే అది దేవుడే. సో కన్నును కూడా చేయలేవు. ఒక ఏ అవయవంలో ఏది కూడా మనిషి తమ స్వతహా తయారు చేసుకోలేడు. సో అటువంటిదన్నమాట. ఈరోజు దైవ చిత్తానికి లోబడే వాళ్ళు అతి తక్కువ అయిపోయారు. ఈ నేత్రాశకు లోకం లొంగిపోయింది. అటువంటి దావీదు యొక్క గొప్పతనం మనం చూస్తే, దావీదు ఎటువంటి వాడంటే చాలా ఆత్మీయ స్థితిలో చాలా గొప్పవాడు. అటువంటి పతనా స్థాయికి తీసుకుపోయింది ఏదైనా ఉందంటే అది నేత్రాశే.
ఒకప్పుడు చూసి నన్ను చూడగా ఆశ్చర్యం పడుతుంది, ఈ దేహం వెనకల ఇంత గొప్ప నరాలు. మన నరాలు ఎలా ఉంటాయంట, మన నరాలు ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ పోతే 56 కిలోమీటర్లు వస్తుందంట. మన నరాలు, మన దేహంలో ఉన్న నరాలు ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ పోతే, ఇలా పరుచుకుంటూ పోతే 56 కిలోమీటర్లు, అంటే ఇంచుమించు ఇక్కడి నుంచి కడప వరకు పోతాయంట. వాటి అద్భుతమైన దేహ నిర్మాణం చూడు. ఎవరు కలిగి చేశారు ఈ నిర్మాణాన్ని? ఇంత గొప్పగా తయారు చేశాడు చూడు. ఈ చెవు, ఈ కన్ను, ఇంతటి మెగా పిక్చర్ కన్ను, ఇటువంటి ఒక్కటేసారి ఎంతవరకు మనం చూస్తాం చూడు. అదే సెల్లు కొంచెం దూరం బద్దలకి వెళ్ళిపోతుంది అది. సో ఇంతటి గొప్ప నిర్మాణాన్ని ఇచ్చావయ్యా, ఇంత గొప్ప ఆకారాన్ని నాకు ఇచ్చావయ్యా అని చెప్పిన దావీదు వన్స్ అపాటయన్, ఒక టయానికి వచ్చి తలికే అటువంటి దేహాన్ని మరో రూపంలో ఉన్న మనిషి యొక్క రక్తాన్ని ఒలికించేశాడు ఈ దావీదు. ఎందుకయ్యా అంటే నేత్రాశ. ఒకప్పుడు భక్తి జీవితంలో ఉండగా సౌలు యొక్క వస్త్రపు చెంగుకొస్తే గోని ఏడ్చాడు. అయ్యయ్యో, నా రాజు యొక్క వస్త్రపు చెంగు నేను కోసానే అని బాధపడినవాడు. సౌలు యొక్క పడక దగ్గర ఉన్న ఈటని తీసుకుపోతే, అబ్బా నా రాజు యొక్క ఈటని నేను తీసుకెళ్ళిపోయానని బాధపడినవాడు. వస్త్రపు చెంగును కోస్తే బాధపడినవాడు. ఈటని తీసుకపోతే గుండెలు బాదుకున్నవాడు. అటువంటి కరుణ కలిగిన, జాలి కలిగిన హృదయం కలిగిన వాడు. దేవుని హృదయానుసారాన్ని ఎందుకన్నాడంటే అందుకనే, అంత జాలి కలిగిన హృదయం కలిగిన వాడు, అటువంటి ఆత్మీయ స్థాయిలో ఉన్నతంగా ఉన్నవాడు, దేవుణ్ణి సంతోషపెట్టినవాడు, పొరుగు వానికి అన్యాయం చేయకుండా బ్రతికినవాడు. ఒకానొక టైం వచ్చి తలికే ఏం చేశాడు? ఉరియా యొక్క రక్తాన్ని కలజూశాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయాడు చూడండి, ఎంత నీచపు స్థితిలోకి జారుకుపోయాడు చూడండి. ఏంటయ్యా ఈ నేర చరిత్ర ఉన్నకున్న వెనకాలన్న రహస్యం? వాట్ ఈస్ ద సీక్రెట్ అని అంటే, ఈ నేత్రాశ వెనకాలన్న సీక్రెట్ ఏదన్నా ఉంటే అది నేత్రాశే. అందుకనే సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసుకొని వస్తే గుండెలు బాదుకున్నవాడు, నేను ఇలాంటి తప్పు ఎందుకు చేశాను, నా రాజు వస్త్రం నేను ఎందుకు చేశాను? వస్త్రపు చెంగు కోస్తే తప్ప, కానీ వస్త్రపు చెంగు కోయిట్లో ఉన్న అర్థం ఏంటి తెలుసా? తన అధికారం, నీ అధికారం ఎంత, నేను తలుచుకుంటే నీ పేక ఒక క్షణంలో కోయగలను. 9 అడుగుల రాజానుభవాన్ని, ఇశ్రాయేలీలందరికీ గుండెల్లో భయం పుట్టించిన గొల్యాతు అటువంటి అని ఒక్క క్షణం నేల కొరికిచ్చిన వాడిని, సౌలా నువ్వు రాజు అయితే ఏంటి, బూజు అయితే ఏంటి, ఒక్క అడుగు తొక్కి అధోపాతాళానికి నేను తీసుకుపోయగలిగే సమర్థుని నేను అని నిరూపించి వస్త్రపు చెంగు కోసాడు. నీ వస్త్రపు చెంగు కోసినవని నీ పీక కోయడం పెద్ద లెక్క కాదురా సిట్టి కన్నా అని. అర్థమవుతుందా? నీ వస్త్రపు చెంగు కోసినవని నీ పీక కోయడం పెద్ద లెక్క కాదు. నువ్వు మాటికి నా మీద విసురుచున్నావు చూడు, ఆ బల్లెము, నన్ను చంపడానికి మాటికి నువ్వు బల్లె విసురుస్తున్నావు చూడు, అదే బల్లెము నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను. అదే బల్లెని నేను తీసుకొని నీ గుండెల్లో గొచ్చొచ్చు, అయినా నాకొద్దు. దేవుడు అభిషేకించిన నరుణ్ణి నేను చంపను అని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకని అటువంటి జాలి కలిగిన వాడు, అటువంటి కరుణా హృదయం కలిగిన వాడు, అటు పొరుగు వారి పట్ల అంత న్యాయ విధిని కనుపరిచిన వాడు ఈరోజు ఆ నేత్రాశకు లొంగిపోయి ఏం చేశాడు ఒకసారి చూద్దాం. సమూయేలు రాసిన 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదు విన్నప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళకపోతేమేమో అని అడగా. ఏం చేస్తున్నాడు? ఎందుకు ఈ చరిత్ర అంతా ఎందుకు ఉరియాను యుద్ధం నుండి వెనక్కి రప్పించాడు? ఇది మర్చిపోయాను చెప్పడం. ఉరియాను ఎందుకు వెనక్కి రప్పించాడంటే, ఈయన ఏం చేశాడు? ఆమె సౌందర్యాన్ని చూసి ఈ నేత్రాశకు లొంగిపోయి ఆమెను పిలిపించుకొని తన దాసుడు భార్యని చూడకుండా, కూతురులా చూడకుండా ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే సరిగ్గా 3 నెలల టయానికే ఆమె నాకు గర్భం వచ్చింది. ఆమె దావీదుకు లేఖ రాసింది. ఇప్పుడు ఆ నిందను ఎవరి మీద మోపాలా? ఎవరి మీద మోపాలా? ఏమో పలానా రాజు ఇలా చేశాడంటే ఈయనకున్న మొత్తం గాలి అంతా పోతుంది, ఇంత దరిద్రుడు ఏంట్రా, ఇశ్రాయేలు పరిపాలించే రాజు అయ్యండి, నీ దాసుడైన నీ దాసుడు భార్యను కూతురుగా చూసుకోవాల్సింది పోయి ఇట్ట చేసావని చెప్పి అట్టు అంటారేమోనన్న భయంతో ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని మసిపూసి నేరేడుకాయ చేయాలి. మనలో కూడా చాలామంది దరిద్రపు స్వభావాలు ఉన్నాయి. మనం చేసిన తప్పని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాం. అది వాడి ముందునో, వీడి ముందునో, ఈడి ముందునో, ఆదాము నుండి మొదలైంది ఈ తప్పు. మనం ఒక తప్పు చేసాం, ఎస్ నేను తప్పు చేశాను, సమాజతను వదులుకొని దాన్ని ఒప్పుకుంటే దేవుని ఎదుట, సమాజం ఎదుట మనం కీర్తింపబడతాం. ఆదాము ఎందుకు తిన్నావంటే, నాకేం తెలుసా, నువ్వు ఇచ్చావు కదా ఆ పనికి మాల దాన్ని, అదే తెచ్చింటే నేను తిన్నా అన్నాడు.
ఏమే పనికి మాలదానా నువ్వెందుకు తిన్నావంటే, నాకేం తెలుసు ఆమె అది వచ్చింది కదా సర్పం, బిల్లుగా నచ్చింది, బొస్సు అంటే వచ్చింది, అది బొస్స కొడి తల్లికి నేను భయపడిపోయి తినకపోతే ఎక్కడ పీక మీద కాలేసి తొక్కుతుందేమని తినేశాను అని ఒకరి మీద ఒకరు నెపములు చెప్పుకోవడం, సోది చెప్పుట దైవ విరోధం. సౌలు మాదిరి సోది చెప్తారు చాలామంది. సో ఒక పొరపాటు మన జీవితంలో జరిగినప్పుడు దాన్ని దిద్దుకోవడం కంటే గొప్ప లక్షణం ఇంకొకటి లేదు. ఇప్పుడు దావీదు కూడా ఏం చేస్తున్నాడు, మసికూసి మార్కేడ్ చేయాలనుకున్నాడు. ఆమెను కూడాడు, ఆమెను పాడు చేశాడు, ఆమెను అపవిత్రపరిచాడు, ఇద్దరు అపవిత్రం అయిపోయారు. ఇప్పుడు ఆ నిందను ఎవరి మీద వేయాలి? అందుకని యుద్ధంలో ఉన్న తన సైనికుని ఉరియాని పిలిపించి, నువ్వు ఇంకా ఇంటికి పోలేదు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. అప్పుడు ఉరియా గారు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు చూడండి. ఉరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా, అంటే మందసం అంటే ఎవరు? దేవుడు ఉన్న స్థలం. దేవుడు, యూదావారు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? గుడారములో నివసించడు. గుడారం అంటే ఎక్కడ? యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఎవరితో యుద్ధం? ఫిలిప్తులతో యుద్ధం చేస్తున్నారు. ఫిలిప్తులతో కాదు, సారీ, అమోనీయులతో ఉండగా, నా అధిపతికి యోవాబును నా ఏలువాడుకు నీ సేవకుల బయట దండులో ఉండగను భోజనములు చేయుటకు నా భార్య యొద్ద పరుంటకు నేను ఇంటికి పోదునా అంటున్నాడు. నీ సేవకులు, దేవుని మందసం ఇదంతా యుద్ధంలో బయట ఉంటే నేను భోజనం చేయుటకు, నేను పోయి నా భార్య దగ్గర పండుకున్నటకు ఇది సమయమా? ఎంత గొప్ప మాటలు చూడు. ఇప్పుడు ఆ మాటలు చెప్తుండగా ఆశ్చర్యం పుట్టుతుంది కదా. ఒక భక్తిపరుడు మనం దారి తప్పిపోతున్నప్పుడు ఎవరో ఒకరు ఒక మాట, ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నాడు, ఏదన్నా మనలో ఒక బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనత గురించి తను గొప్పగా నేను దీన్ని జయించానన్నప్పుడు అప్పుడు మనకు సిగ్గు రావాలి. నేను మీ పాస్టర్ దగ్గర చాలా నేర్చుకున్నాను కొన్ని విషయాలు. అంటే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అది మనకేం కావాలి? బుద్ధిని కలిగించాలి. నువ్వు ఇంత చేస్తున్నావంటే నేను కూడా దానికంటే రెండింతలు చేయగలిగే సామర్థ్యం దేవుడు, నీకే అంత సామర్థ్యం ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వడు అని మనం ఏం చేయాలి అంటే, అతడు ఆ నీతిని కాపాడుకున్నప్పుడు, అంటే భోజనం చేయుటకు నా భార్యతో పరుకుండుటకు ఇది సమయమా అన్న ఏమంటున్నాడు? పోదునా, ఇంటికి పోదునా. ఏమయ్యా, ఎవరైనా కానీ యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత బాగా అలిసిపోయిన తర్వాత ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు. కానీ అలుసు ఎరగని ఒక దేవుని యొక్క పరిచాకుడు తన పొరుగు వారి కష్టంలో ఉంటే, తన పొరుగు వారి నష్టంలో ఉంటే నిద్ర కూడా పోడైనా, తన స్నేహితులు, తన బంధువులు కష్ట నష్టాల మధ్యన వెళుతుంటే చూడు ఎంత గొప్ప క్యారెక్టరు. యుద్ధంలో వాళ్ళు ఉండి బయట వాళ్ళు యుద్ధంలో చేస్తుంటే నేను భోజనం చేసి నా భార్య దగ్గర పడుకుంటూ నేను ఇంటికి పోదునయ్యా, అవసరమా బతుకు నాకు? ఎంత నీతి వల్ల మాటలు చూడు. మనంలో కూడా, క్రైస్తవంలో కూడా ఇది నేర్చుకోవాలి. ఉరియా దగ్గర నేర్చుకోవాలి. నువ్వు ఆపదలో ఉంటే నిన్ను చూసి నేను ప్రార్థన చేస్తా అనకూడదు. ప్రార్థనతో పాటు ఏం చేయాలి? సహాయం కూడా చేయాలి. నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటి గుండా వెళుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ కష్టాల్లో తోడుగా నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభు ఆనాడు ఉన్నంతసేపు ప్రభువా నీకోసం ప్రాణాలు ఇస్తాను ప్రభువా అన్న పేతురు ఒక్కసారి ఆయన పట్టబడి తలకి 12 మంది శిష్యులు ఎగిరిపోయారు. సిలువలో ఆయన ఒక్కడు మాత్రం నిలిచాడు. అటువంటి భక్తి జీవితం ఉండకూడదు. మన జీవితం ఏంటంటే, ఉరియా చూడు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ఎంత నీతి ప్రవర్తన. ధర్మశాస్త్రం కూడా పెద్దగా తెలిసినవాడు కాదు. దావీదు కంటే ధర్మశాస్త్రం యొక్క నీతి తెలిసినవాడు కాదు. కానీ దండులో ఇశ్రాయేలీయులు, మందసము, యోధావారు ఉండగా నేను వెళ్ళి భోజనం చేసి నా భార్య పక్కలోనే పడుకుంటా, నేను ఇంటికి పోవడం అవసరమా? ఇప్పుడు సుఖాన్ని కోరుకున్నవాడు కాదు ఉరియా. దావీదుల నేత్రాశకు లొంగిపోయి సుఖాన్ని కోరిపోయి ఒక మనిషిని పొట్టన పెట్టుకునేటువంటి క్యారెక్టర్ ఉరియాది కాదు. ఎంత గొప్ప క్యారెక్టర్ చూడండి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సంఘంలో కానీ సమాజంలో కానీ ఎవరన్నా బాధపడుతుంటే ఎకిలిన వల్ల అవ్వకండి. పొయ్యారా వాని జీవితం పాడైపోయింది, వాడు మన శత్రువు అయినా గుర్తుపెట్టుకోండి. వాడు మనల్ని బల్లెపోటు పడుచుని మన కుటుంబాన్ని నాశనం చేసి ఉండొచ్చు, మనల్ని బాధల పాలు చేసి ఉండొచ్చు, మనల్ని కన్నీటి పాలు చేసి ఉండొచ్చు, మనం అవమాన పాలు చేసి ఉండొచ్చు, మన పైన నిందలు వేసి ఉండొచ్చు, మన పైన రకరకాలుగా వార్తలు పుట్టించి మనల్ని పబ్లిక్లో చెడ్డగా చూపించవచ్చు. కానీ అటువంటి వాడు బాధపడుతుంటే మాత్రం మీరు ఓదార్చండి, ఆదరించండి, ప్రేమించండి, సహకరించండి. మాకు ఇది చేసావు గనక నీకు ఇదా వచ్చిందిరా దౌర్భాగ్యుడా అని వెకిలి నవ్వులు నవ్వి సంతోషించకండి. ఎందుకంటే అదే కీడు మళ్ళీ నీ మీదికి రాబోతుంది. మన శత్రువును కూడా ప్రేమించడం దైవం మనకు నేర్పించిన విధే. మన శత్రువును మనమును ఆదుకొనడం దైవం మనకు వాడు అన్యాయమే చేసి ఉండొచ్చు, అక్రమమే చేయించి ఉండొచ్చు మన పట్ల,
కానీ ప్రేమించడం దైవం మన ప్రభు మనకు నేర్పించిన నీతి. ఇక్కడ అది కూడా అదే చెప్తున్నాడు. ఉరియా ద్వారా మనకు నేర్పుతున్నది అదే. వెళ్ళి సుఖంగా పడుకోవచ్చు, వెళ్ళి సుఖంగా కడుపు నిండా తిని పడుకో, హ్యాపీగా తన మంచాన నిద్రంగా సుఖంగా నిద్రపోవచ్చు. సుఖము ఎరగని సుఖం ఎరగని ఒక నీతిమంతుడు ఎవరయ్యంటే ఉరియా చరిత్ర చూడు. అప్పుడన్నా దావీదుకి బలు పెరగాల, అరే ఈడేంట్రా బాబు ఇంత గొప్పగా బ్రతుకుతున్నాడు, దండులో ఎవరుంటేమి, ఈయనేమో దండులో యుద్ధం జరుగుతుంటే ఈయన ఎక్కడున్నాడు, వసంతకాలం అన్న మిద్దె పైన తిరుగుతున్నాడు, కనీసం ప్రార్థన కూడా చేయట్లే. కానీ ఇతని చూడు ఎలా ఉన్నాడు, ధర్మశాస్త్రం ఏమాత్రం తెలియదు. అటువంటోడు వెళ్ళి నేను వాళ్ళంత బాధల్లో ఉంటే నేను ఇక్కడ కూర్చొని సంతోషంగా అన్నపానములు తిని నా భార్య పక్కన పడుకున్నట న్యాయం కాదంటున్నాడు. అంటున్నప్పుడు అప్పుడు కూడా బలు పిలకుండా ఏం చేస్తాడంటే ఒక మరణపు లేఖను రాస్తాడు. ఏందా మరణపు లేఖ? ఒక చీటీ రాయించి ఆ చీటీలో యోవాబు ఒక మాట చెప్తాడు. ఎవరి చేత పంపిస్తాడు? తన మరణపు వార్తను తనే మోసుకుపోయిన ఒక నిర్దోషి. ఆ చీటీలో ఏముందో తెలుసా? ఒక భయంకరమైన వార్త. ఉరియాను అమ్మోని యుద్ధంలో ముందు పెట్టండి, ధైర్యవీరులు యుద్ధం బలంగా చేసే ఆ ప్రదేశంలో పెట్టండి. 2 వర్గాలు ఉంటుంది. ఒకటి ధైర్యంగా యుద్ధం చేసేవాళ్ళు, బాగా యుద్ధంలో యుద్ధ బలహీనం కలిగిన వారు. ఇంకొక వర్గం ఏంటి? బలహీన వర్గం. ఈ 2 వర్గాల్లో ఇక్కడ ఇతను సెకండ్ స్టేజ్లో ఉండాలి. కానీ ఇతన్ని ఏం చేశారు? చంపడానికి ముందు స్టేజ్లో పెట్టి కొట్టించేయి, పని అయిపోద్ది, నింద మన మీద రాకుండా పోతుంది, చల్లబాడిపోతుంది, ఏ నింద ఉండదు, ఏ మచ్చ మనకు ఉండదు, మసిపూసి నేరేడుకాయ చేయొచ్చు అని అనుకున్నాడు దావీదు. కానీ ఆకాశం అందున్న దేవుడు వదిలిపెడతాడా? ఎవ్వరిని వదిలిపెట్టడు. ఆయన కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. ఎవడు ఎక్కడికి పోయినా ఆయన వదిలిపెట్టాడు. నువ్వు ఆకాశం ఎక్కిపోతావా? అక్కడ నేను వదిలిపెట్టను. భూమి మీద పాతాళానికి వెళ్ళిపోతావా? అక్కడ కూడా నేను ఉంటానే. నువ్వు రెక్కలు కట్టుకొని ఆకాశ మహాశాలలో ఎగురుతున్నా ఒక్కటే ఎగురుతన్ని నిన్ను నేల కోరుస్తా. ఆయన నుంచి తప్పించుకోవడం అనేది ఈ 6 నేల మీద ప్రతి మానవుడికి అసాధ్యం. దావీదు కూడా అలా అనుకున్నాడు. చూచుచున్న దేవుడు అని మనం పాటలు పాడతాం, కానీ ఆ చూచుచున్న దేవుని దగ్గర ఎన్నో యథవేషాలు వస్తాం. మరి ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. అలాగే దావీదు కూడా న్యారం తన మీద లేకుండా ఏదో చేసేద్దాం అనుకున్నాడు, కుదరలే. ఒకనాడు టైం వచ్చింది, ఆ టయానికి మొత్తం ఓపెన్ అయిపోయింది. అతను చేసిన సీక్రెట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. చేసి ఏం చేశాడంటే యుద్ధంలో పెట్టేసి కొట్టి చంపేసి తన మరణపు లేఖను తనే మోసుకుపోయిన ఒక నీతిమంతుడి చరిత్ర మన ఎదుటుంది. అన్యాయంగా ఎవరన్నా వేధిస్తున్నారా? అక్రమంగా మన ఆస్తులు లాక్కున్నారా? మన సొమ్మే తిని మనల్ని శవాలుగా మార్చాలనుకుంటున్నారా? ఎవరన్నా మనకే అన్యాయం చేయాలనుకుంటున్నారా? చేసిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? వదిలేయి, క్షమించి వదిలేయడమే దైవ చిత్తం. తెలుసు, ఒక్కసారి రాజు తనకిచ్చిన లేఖ ఓపెన్ చేసింటే ఉరియా గుండెలు బాదుకునేవాడు. కానీ రాజు మీద ఉన్న నమ్మకం పోతే పోయింది, యదవ ప్రాణం. నా భార్యతో సుఖం అనుభవించడం కంటే నా ప్రజలతో నేను కష్టం అనుభవించటం మేలు అని యుద్ధంకి వెళ్ళిపోయాడు. యుద్ధంలోనే తన ప్రాణాన్ని సంహరించేశాడు దావీదు. ఎందుకు? ఇంత గొప్ప, ఇంత దైవభక్తులు కలిగిన వాడు, ఇంత నీతిమంతుడు, ఇంత దుర్మార్గుడిగా ఎలా మారిపోయాడు? దీని వెనకాల ఏముంది? నేత్రాశ. ఒకప్పుడు వస్త్రపు చెంగు కోస్తేనే గుండెలు బాదుకున్నవాడు ఈరోజు ఒక మనిషిని నిర్దాక్షిణంగా చంపి తనకు ద్రాక్షారసం ఇచ్చి తన భార్యను కూడా లాక్కుంటున్నాడంటే దీని వెనకల్లో ఉన్న చరిత్ర, నెట్టుట మరకల ప్రవాహం ఏమైనా ఉందంటే దీని వెనకల్లో ఉన్న నేత్రాశ. అందుకని ప్రియమైన దేవుని సంగమా, ఇంతసేపు మీరు వాక్యాన్ని విన్నారు. ఇక్కడ చెప్తున్న నేను గొప్పవాణ్ణి కాదు, వింటున్న మీరు గొప్పవాళ్ళు కాదు, దైవ సేవకులు ఎవరైనా కావచ్చు. ఏ క్షణమున వాడు మనల్ని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగుతూ మనల్ని పాడు చేయొచ్చు. కనుక మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాలను కాచుకోవాలి, మన కన్నులను కాచుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుకోనవలను అని దావీదు చేశాడు. కానీ ఒకానొక టయానికి వచ్చేసరికి పడిపోయాడు, నేత్రాశకు లొంగిపోయాడు, నెత్తుటు మరకలు వలికించాడు. గుండెలు చీల్చిన సంసోను కూడా నేత్రాశలు లొంగిపోయాడు. శత్రువు యొక్క గుండెల్లో నిద్రపోయాడు. తిమ్నాలోతులో ఒక ఆమెను చూశాడు, నేత్రాశకు పడిపోయాడు. ఈ ఫిలిప్తుల సమూహం మొత్తటిని తిరగబెట్టి తొక్కిన వాడే చివరికి ఏం బతుకైందో తెలుసా? తిరగలి విసిరే కాడికి వచ్చేసాడు. కళ్ళు పీకేశారు. ఆ నేత్రాశ ఎక్కడైతే పుట్టిందో ఆ నేత్రాశనే పీకేశారు. ఇప్పుడు శత్రువులు, ఒకప్పుడు దావీదును చూస్తే ఒక్క ఎముకతోనే 1000 మందిని
గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు ఆ నేత్రాశకు లొంగిపోయడం వల్ల, ఆ నేత్రాశకు లొంగిపోయడం వల్ల ఎవడేం చేస్తుంది? శత్రువు తమ దేవీ దేవతల యొద్దకు తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? తిరగలి విసురుతున్నారు. ఎంత దరిద్రమైన జీవితాల్లోకి వెళ్ళిపోయాడు చూడండి. ఎందుకు? నేత్రాశ. బొబ్బరించే సింహాన్ని సైతం అరచేత కొట్టి చంపినవాడు, కానీ తన నేత్రాశను మాత్రం కొట్టలేకపోయాడు, తన నేత్రాశను మాత్రం చంపలేకపోయాడు. అందుకని శత్రువుల ఎదుట ఏం చేస్తున్నాడు? తిరగొట్టిన వాడే, శత్రువులను ఎగరగొట్టిన వాడే, ఎగిరెగిరి గాల్లో ఎగిరేస్తాయిన వాడే ఇప్పుడేమో తిరగలి విసే దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు వచ్చాడు? శత్రువు నేత్రాశకు లొంగిపోవడం వల్ల. సో సంగమా, ఇదంటున్న మీరు కూడా మనం కూడా యోబు గారి వలె ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు. మన దేహాలు మనం ఎప్పుడు ఈ లోకంలో విడిచిపెట్టిపోతామో తెలియదు. విన్న వాక్యం మన గుండెల్లో పదిలం చేసుకొని ఫలించి దేవుని ఎదుట మనం నిన్న ఉంటే యోబు గారిలాగా పొరుగు అని భార్యని ఆయన కన్నులకు ఏం చేసుకున్నాడంట? ఒక యవ్వనాలను చూడకన కన్నులకి ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడంట. ఈరోజు కూడా మనం నిబంధన చేసుకోవాలి. మన కన్నులతో మనం నిబంధన చేసుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా గొప్పగా, పవిత్రంగా, యథార్థంగా మరణించిన తర్వాత, మన కన్నులు చితికిపోయిన తర్వాత దేవునితో ఉండే ఒక గొప్ప అవకాశం వస్తుంది. లేదు, మన నేత్రాశకు లొంగిపోయి లోకాశలకు లొంగిపోయిన లోతు భార్యలా ఉప్పు స్తంభం అయిపోతావా? పో. ఒకనాడు డబ్బు నాణాలు చూసి, వెండి నాణాలు చూసి యేసుక్రీస్తు ప్రభు లోత్రాశకు లొంగిపోయాడు. ఇస్కరియోతు యోధ నేత్రాశకు లొంగిపోయాడు, పొట్ట పుగిలి చచ్చిపోయాడు. ఎంతో మంది బైబిల్ చరిత్రలో ఒక ఏశావు చరిత్ర కూడా అదే. చిక్కుడుగా ఎర్రంగా ఉండ చూశాడు, నేత్రాశకు లొంగిపోయాడు, తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. తర్వాత ఏమైపోయాడు? దేవుని ఎదుట కన్నీరు విడిచి చూసినా రక్షణ పొందలేకుండా పోయాడు. ఈరోజు రక్షించగలిగే వాక్యం మీ దగ్గరకు వచ్చింది. మీ పాదములకు దీపమైన సువార్త, మీ పాదములకు దీపం వాక్యం. ఆ వాక్యం మిమ్మల్ని వెలిగించడానికి ఈరోజు వాక్యం ద్వారా వచ్చాడు దేవుడు. మీ వాక్యం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. నేత్రాశని చంపేయండి, లేకపోతే లోతు భార్యలో ఉప్పు స్తంభం అయిపోతారు. నేత్రాశని చంపేయండి, లేకపోతే దావీదు వలె దుర్మార్గపు కార్యాలు, నెత్తుటు మరకలు ప్రవహించే విధంగా చేస్తారు మీరు. వీటిని వదిలిపెట్టేసేయండి అని ఈరోజు వాక్యం నీతో, నాతో, మనందరితో సూటిగా మాట్లాడుతుంది. వదిలిపెడతాం నేత్రాశని. ఆ పరిశుద్ధమైన కొమ్ము అది మొలుస్తుంది. దాన్ని మొలిసిన వెంటనే త్రుంచేస్తేనే సంఘానికి, సమాజానికి, దైవ నియమానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు వెంటనే దేవుడి రెక్కల చోట్ల మనందరం ఉంటాం. దయచేసి తలలోంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ముగించేద్దాం. రైట్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన మా దేవ, సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గనక తండ్రి. దేవా, ఎంతో సేవలో వాడబడుతూ ఉన్నతంగా తండ్రి 2 సంఘాలను నడుపుతున్నప్పటికీ తండ్రి, మా అల్లుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, పొగడాలనో లేకపోతే పొంగించాలనో నా ఉద్దేశం కాదు, కానీ తన అవకాశాలను కూడా ఇతరులకు తండ్రి ఒక ఉరియా వలె తండ్రి సహకారుగా ఉంటూ, తన అవకాశాలు కూడా తండ్రి నాకు ఇచ్చుకుంటూ ఎంతో తండ్రి నిష్కపటమైన హృదయంతో తండ్రి ఇటు సేవ జరిగిస్తూ, అలాగే ఆయన ద్వారా నాలాంటి వాళ్ళను అనేక మందిని తండ్రి అటువంటి కపట నడకలు లేని సేవను జరిగిస్తూ ఉన్నతమైన దైవికమైన నీ ఆలోచనలతో నా అల్లుడు వర్ధిల్లాలని మీరు బలం నూరంతలుగా వర్ధిల్లం చేసి తన ఆత్మీయ స్థితిని, తన ఆర్థిక స్థితిని కూడా బలం చేయండి తండ్రి. అలాగే కూడి వచ్చిన నా తమ్ముడిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యవన కాలంలో తండ్రి నీ చిత్తమును నెరవేరుస్తూ, నీ ఉద్దేశాలను నెరవేరుస్తూ తండ్రి తన ప్రతి పాదల నుండి, ప్రతి తండ్రి కష్టాల నుండి తప్పించి నీ నీతి మార్గంలో ఎల్లప్పుడూ నడుం కట్టుకొని నీ నీతిని ఎదజల్లేవాడిగా నా తమ్ముని కూడా లేపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొంటున్నాను తండ్రి. ఇక్కడ కూర్చున్న యవ్వన బిడ్డలు, ఆదాము అయితే తండ్రి చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాడి కుటుంబాల్లో మీరు వెలుగు ఉండండి. వాడి కుటుంబాలను తండ్రి ఉన్నతంగా దైవికమైన ఆలోచనలతో పెంపొందించండి. సమాజంలో గొప్ప ఉన్నత స్థాయిలో వాళ్ళు ఎదుగులాగా, ప్రభు సంబంధాలుగా జీవించేలాగా సాయం చేయండి తండ్రి. ఇంతసేపు ఎంతో ఓదార్పుగా తండ్రి విన్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ యవనస్తుల పిల్లలు కూడా ఉన్నారు తండ్రి. వాళ్ళ జీవితాల్లో కూడా మీ శక్తిని అనుగ్రహించండి. వారి వివాహ విషయంలో తండ్రి, ప్రతి విషయంలో, వాళ్ళ చదువు విషయంలో తండ్రి మీరు కృప చూపించి తోడుగా ఉండి, ఆర్థికతలోనూ ఆత్మీయతలోనూ మీరు మెండుగా వారికి దీవెనలను అనుగ్రహించమని నిశ్చితమైతే వేడుకొంటున్నాను తండ్రి. చాలా వృద్ధులైన తల్లులు ఉన్నారు తండ్రి, ఇంతసేపు ఓపికగా వాళ్ళు ఉన్నారు తండ్రి. వారిని కూడా బలవంతులుగా చేయండి. అక్కలను, అమ్మల్ని మీరు తండ్రి వారి కుటుంబాల్లో కొలతలను మీరు తీర్చమని నిశ్చితమైతే వారి కుటుంబాల్లో కూడా సమాధానాన్ని అనుగ్రహించమని హృదయపూర్వకంగా క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం కన తండ్రి. ఆమేన్.